ఈరోజు మన వీడియోలో తామర చెట్ల గురించి తెలుసుకుందాం. తామర చెట్లు మన తోటలో ఇప్పటికే ఉన్నాయి కదండి. ఇంకా కొన్ని సేకరిద్దామని ఇక్కడ చెరువులోకి వచ్చాను. తామర పువ్వు చూడండి. ఇదే వీడియోలో మీకు తామర గింజలు కూడా ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇవేనండి తామర గింజలు. మనం గింజలతో చెట్లు నాటుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే వీటికి పెట్టుకున్నాం అనుకో, మనకు 3 నెలల్లో ఫ్లవర్ అనేది మనకు 3 నెలల్లో మనకు ఫ్లవర్ ఇలా తయారవుతుంది. ఒక చిన్న తొట్టి తీసుకొని తొట్టిలో కనుక మనం ఈ తామర మొక్కలు పెంచుకున్నాం అనుకో, మన ఇంటికి అందం వస్తుంది. మళ్ళొకటి ఈ పూలు కూడా దేవుని దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఎంత అందంగా ఉన్నాయి చూడండి చెరువు లోపల ఉంటే. ఇవేనండి తామర గింజల విత్తులు. వీటిని మీకు ఒలిచి చూపిస్తాను. విత్తలను ఇలా ఒలుచుకోవాలండి. తామర గింజ విత్తులు తీసుకున్నాక మనకి ఇలా ఉంటాయి. ఒక సైడ్ చూడండి ముళ్ళులాగా ఉంది. ముళ్ళులా కాకుండా నునుపుగా ఉన్న సైడు ఇలా దేని మీద ప్రెస్ చేసి కొంచెం అరిగే వరకు దీన్ని రాకాలి. రాకినాక మనం 3 రోజులు వాటర్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత అప్పుడు మనకు మొలక అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఈ విత్తనాలు కావాలనుకుంటే పూజా స్టోర్లో కూడా దొరుకుతాయండి మీకు, లేదా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో తామర చెట్లు. మనం కొన్ని వేర్లు తీసుకుందాం ఇందులోకి వెళ్ళి. ఇలా ఏర్లు లోపలికి వెళ్ళి తీసుకోవాలండి. పైన తీసుకుంటే మనకు మొలిచే అవకాశం అనేది ఉండదు. హలో అండి, నేను ఇక్కడికి వెళ్ళి తీసాను. వీడియో తీయడానికి వీలు కాలేదండి, 2 చేతులకు మట్టే కదా, అందుకే తీసి ఇలా చూపిస్తున్నాను. ఇలా తీసుకోవాలండి ఏర్లు. ఇలా తీసుకుంటే మనకు 3 నెలల్లో ఖచ్చితంగా పూత అనేది మన చేతికి అందుతుంది. వీడియో ఇంతేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా నాటుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం మళ్ళీ.